బాల్క సుమన్ పై కస్టడీ పిటిషన్ పీటీ వారెంట్లను మంచిర్యాల కోర్టు కొట్టేసింది. బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని కోర్టులో బాల్క సుమన్ తరపు న్యాయవాదులు వాదించారు. పోలీసుల అక్రమ కేసులపై గట్టిగా వాదనలు వినిపించామన్నారు. తమ వాదనలకు కోర్టు ఏకీభవించి కస్టడీ పిటిషన్ పీటీ వారెంట్లను డిస్మిస్ చేసిందని బాల్క సుమన్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈరోజు బాల్క సుమన్ గారి పైన రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు అంటే రెండు ఎఫ్ఐఆర్ నెంబర్ 40, ఎఫ్ఐఆర్ నెంబర్ 41 అంటే క్లియర్గా ఒకే ఇన్సిడెంట్ మీద రెండు ఎఫ్ఐఆర్లు చేయడం అనేది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అనేది మనకు జరిగినట్టు ఈరోజు రుజువైంది. మంచిర్యాల కోర్టుకు సంబంధించిన జేఎఫ్సీఎం కోర్టు డిస్మిస్ చేయడం, కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం, అదేవిధంగా పీటీ వారెంట్ కూడా డిస్మిస్ చేయడం అనేది దానికి క్లియర్గా ఇక్కడ వైలేషన్ జరిగింది. భారతీయ న్యాయ సంహితను కూడా వైలేట్ చేసినట్టు మనకు క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ కూడా అంటే ఒక మున్సిపల్ ఎన్నికను అడ్డుకునే కార్యక్రమంలో భాగమే ఈరోజు తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అనేది జరిగింది అనడానికి ఈరోజు డిస్మిస్ చేయడం అనేది ఒక ఉదాహరణగా మనకు నిలుస్తుంది. అంటే ఇక్కడ బిఫోర్ 2 hours రిటర్న్గా ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో అరెస్ట్ చేసే అక్యూజ్డ్కి కానీ ముద్దాయిగా ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఇక్కడ పోలీసులు ఎక్కడ కూడా ఇలాంటి రూల్స్ను పాటించకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వితిన్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం 14 రోజుల కాల వ్యవధిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో తన ముద్దాయాన్ని అంటే తన ఇన్వెస్టిగేషన్ తనకు అగెన్స్ట్గా ఐ విట్నెస్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు ఉన్నప్పుడు మాత్రమే తను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఉన్న సెక్షన్స్ కూడా బిలో 7 years ఉన్నవి. ఇలాంటి నేరాలలో నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్కి సపోర్ట్ చేయనప్పుడు మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా 35 Clause 3 నోటీస్ ఇవ్వకుండా వైలేషన్ అంటే గ్రౌండ్స్ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో రీజన్స్ గ్రౌండ్స్ రాయకుండా అరెస్ట్ చేయడం అనేది వైలేషన్ అని మేము లీగల్ టీమ్ దీన్ని వాదించింది. బెయిల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా దీన్ని మేము జడ్జి గారి దృష్టి